నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీ సమస్యకి తగ్గ పరిష్కారం కూడా చెప్పబడుతుంది. డిస్క్రిప్షన్లో చూడండి. అలాగే నేను ఈ వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే స్విచ్ వర్డ్ థెరపీ, ఇంకా మీకు ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డౌట్స్ అడిగి మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే చాలా నాణ్యమైన నాన్ హీటెడ్ ఒరిజినల్ క్రిస్టల్స్ కానివ్వండి, జెమ్ స్టోన్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి కావాలనుకున్న సేమ్ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ మనకి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు జనవరి వరకు కూడా వర్తిస్తాయి. అయితే చాలా మంది నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తామని చెప్తున్నారు, కానీ ఎలాంటి స్విచ్ వర్డ్స్ అనేది మెన్షన్ చేయట్లేదు అని అడుగుతున్నారు. అయితే మీ అందరికీ కూడా మీకున్న ప్రాబ్లమ్స్కి ఇప్పుడు నేను స్విచ్ వర్డ్స్ అనేవి ముందుగానే చెప్తున్నాను. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన స్విచ్ వర్డ్స్ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు చక్కగా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని రాసుకోండి. ఎవరికైనా బిజినెస్ సరిగా నడవట్లేదు, మా దగ్గర డబ్బు లేదు, లేదా బిజినెస్ స్టార్ట్ చేయడానికో, స్టార్ట్ చేసిన బిజినెస్లో గ్రోత్ లేదు, లేకపోతే ఎవరైనా డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నారు, అన్లిమిటెడ్ మనీ ఫ్లో మీ బిజినెస్లో కావాలి, అలాగే ప్రమోషన్స్ రావట్లేదు, కెరియర్లో కూడా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ, మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మీ రేంజ్కి తగ్గ శాలరీ రావట్లేదు అనుకునే వాళ్ళు, శాలరీ పెరగట్లేదు, ప్రమోషన్ రావట్లేదు, జాబ్ చేంజ్ కానీ కెరియర్ చేంజ్ కానీ రావట్లేదు, కెరియర్లో జీవితంలో మీరు బిజినెస్ పరంగా అలాగే కెరియర్ పరంగా ఎదగడానికి, మీ బిజినెస్లో జనాకర్షణ ధనాకర్షణ పెంచుకోవడానికి, అలాగే బిజినెస్లో ప్రమోషన్స్తో పాటుగా శాలరీ ఇంక్రిమెంట్ కోసం కానివ్వండి, ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే స్విచ్ వర్డ్ ఏదైతే ఉందో మీ కెరియర్ గ్రోత్ కోసమే కాకుండా అన్లిమిటెడ్ మనీ ఫ్లో, అలాగే వచ్చిన మనీ ఫ్లో ఏదైతే ఉందో అది మీరు ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడానికి, అలాగే మీ కళల్ని సహకారం చేసుకోవడానికి స్విచ్ వర్డ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. మీ కష్టంతో పాటుగా ఒక పక్క మీరు కష్టపడుతూ ఎదుగుదల లేదు ఎంత కష్టపడినా అనుకునే వాళ్ళకి మాత్రం ఇది నేను చెప్తున్నాను. మేము ఖాళీగా ఉన్నాము, మేము చేసిన వచ్చేస్తుందా అంటే మీరు ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు, రావట్లేదు అనుకునే వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఏంటంటే పోవర్టీ క్యాన్సిల్, POVERTY పోవర్టీ క్యాన్సిల్. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము, తొందర ఏం పడద్దు. అలాగే సెకండ్ వర్డ్ వచ్చేసి రెడిక్యులస్ చార్మ్. థర్డ్ వర్డ్ వచ్చేసి ఫైండ్ డివైన్. ఫోర్త్ వర్డ్ వచ్చేసి టుగెదర్ ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్. ఇప్పుడు చెప్పిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో గ్రీన్ కలర్ పెన్తో మీరు టాప్ టు బాటమ్ ఒక్కొక్క వర్డ్ని తీసుకొని పైనుంచి కింద వరకు కూడా 28 సార్లు రాయండి. 28 సార్లు రాయడం పూర్తయిపోయిన తర్వాత ఇంకొక వర్డ్ 28 సార్లు రాయండి. అలా ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్గా 28 సార్లు రాయండి. రాసిన తర్వాత 28 సార్లు చాంటింగ్ చేయండి. ఈ ప్రాసెస్ మీరు నైట్ నిద్రపోయే ముందు చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ ప్రాసెస్ చేసే ముందు మీరు దేనికోసమైతే ఈ ప్రాసెస్ చేస్తున్నారో మీ సబ్కాన్షియస్ మైండ్లో, అంటే మీరు ఏదైతే కావాలని అనుకుంటున్నారో ఫిజికల్గా, ఏదైతే దేనికోసమైతే ప్రాసెస్ చేస్తున్నారో మీ మైండ్లో కూడా అదే రన్ అవుతూ ఉండాలి, వేరే ఆలోచన ఏది ఉండకూడదు. అప్పుడు మాత్రమే మీ మేనిఫెస్టేషన్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి సక్సెస్ అవుతుంది. దయచేసి ఈ పాయింట్ మాత్రం అర్థం చేసుకోండి. అలాగే ఎవరికైనా రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే మీకు లవ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరి మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడానికి మాకు మార్గం ఏంటనేది తెలియట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే లవ్ మ్యారేజ్కి సంబంధించి ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మీ పార్ట్నర్ ఇంట్రెస్ట్ చూపించట్లేదనో, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదనో, మీ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదనో, ఇలా ఇద్దరి మధ్యలో ఏదైనా సమస్యలు ఉంటే గనక దాన్ని కూడా సార్ట్అవుట్ చేసుకుని పెళ్లి దిశగా మీ లవ్ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళడానికి కూడా ఈ స్విచ్ వర్డ్, అంటే ఏదైతే కన్సీడ్ క్లియర్, అలాగే లీన్ ఆన్, టుగెదర్ యాక్ట్, బ్రింగ్ ఆన్, లవ్ డివైన్, ఈ వర్డ్స్ కూడా ముందు చెప్పిన ప్రాసెస్ లాగానే ఒక్కొక్క వర్డ్ తీసుకోండి, 28 సార్లు రాయండి, 28 సార్లు చాంటింగ్ చేయండి. అలాగే ఎవరికైనా దీర్ఘకాలికంగా కూడా హెల్త్ బాగుండట్లేదు, మాకు తరచుగా జబ్బు పడుతున్నాయి, ఇంట్లో పిల్లలకు కూడా తరచుగా హెల్త్ పాడవుతూ ఉంటుంది, చాలా రోజుల నుంచి మాకున్న క్రానిక్ పెయిన్స్ అనేవి చాలా ఇబ్బందికరంగా మారాయి, ట్రీట్మెంట్ తీసుకుంటున్నా పెరుగుతుంది అనుకునే వాళ్ళు కానివ్వండి, మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్, ఎలాంటి మెడిసిన్స్ పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. మీరు మీ మెడిసిన్స్ తీసుకుంటూ, మీరు మీ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ఇప్పుడు నేను చెప్తున్న ప్రాసెస్ని ఫాలో చేసుకోవచ్చు. ఓకే, ఏంటంటే టుగెదర్ చేంజ్. అలాగే ఎక్కడైతే మీ బాడీలో పెయిన్స్ కానివ్వండి,
విపరీతమైన భరించలేని నొప్పి వచ్చినప్పుడు కానివ్వండి, క్రానిక్ డిసీజెస్ ఉన్నప్పుడు కానివ్వండి, ఎక్కడైతే మీకు బాడీ పార్ట్స్లో పెయిన్ ఎక్కువ అనిపిస్తుందో, భరించలేనంత నొప్పి ఎక్కడైతే ఎక్కువ ఉందో చక్కగా రెండు హ్యాండ్స్ని ఇలా రబ్ చేసి టుగెదర్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు నిన్న కొంచెం ఇక్కడ గాయాలు అయ్యాయి, సో నాకు ఇక్కడ పెయిన్ ఉంది కాబట్టి టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్. ఇలా ఎవరెవరికైతే మీకు ఇదనే కాదు, లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం నుంచి బయటపడాలనుకున్నా, అది ఆరోగ్య సమస్యనైనా, డబ్బు సమస్యనైనా, ఎలాంటి సమస్యల్లో, కోర్టు సమస్యలైనా సరే, ఎలాంటి సమస్య అయినా, ఇది అదే అనేం లేదు, ఏ సమస్యలో ఇరుక్కున్నా దాని నుంచి బయటపడడానికి, ఆ పెయిన్ నుంచి బయటపడడానికి ఫిజికల్గా, మెంటల్గా కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. టుగెదర్ చేంజ్. అలాగే డివైన్ లైట్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము, మీరు ఫాలో కావచ్చు. రాసేటప్పుడు మాత్రం హైఫన్ మెన్షన్ చేసి మాత్రమే రాయండి, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. హెల్త్ కోసం రాసేటప్పుడు బ్లూ కలర్ పెన్ యూస్ చేయండి ఆర్ గ్రీన్ కలర్ పెన్ యూస్ చేయండి. రిలేషన్షిప్ కోసం, లవ్ కోసం రాసేటప్పుడు మాత్రం రెడ్ కలర్ పెన్ కానీ పింక్ కలర్ పెన్ కానీ యూస్ చేయండి. డబ్బుల కోసం చేసేటప్పుడు, బిజినెస్ కోసం చేసేటప్పుడు, కెరియర్ కోసం చేసేటప్పుడు రెడ్ కలర్ పెన్ కానీ గ్రీన్ కలర్ పెన్ కానీ రాయండి. రాసేటప్పుడు ఎక్కడెక్కడైతే మేము హైఫన్ మెన్షన్ చేస్తున్నామో హైఫన్ మెన్షన్ చేస్తూ 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. నిద్రపోయే ముందు మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకోండి, సక్సెస్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను స్పెల్లింగ్స్లో. మీరు చదివేటప్పుడు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మేజర్గా అందరికీ ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మిథున రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మిథున రాశికి సంబంధించి రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. లవ్ రిలేషన్షిప్లో అండర్స్టాండింగ్ లోపించడం వల్ల కానివ్వండి, లేకపోతే మీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గడం, ఈ మధ్య కాలంలో మీరు చాలా విషయాలు అబ్జర్వ్ చేస్తూ రావటం, అంటే మీకన్నా కూడా వాళ్ళు వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం, మీతో కాల్స్ కానివ్వండి, మెసేజెస్ కానీ తగ్గించడం, కలవటం కానీ తగ్గించడం కానివ్వండి, గత కొన్ని రోజులుగా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ లైఫ్లో మీరు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసమే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వల్ల, లేకపోతే వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళు ఉండటం వల్ల, ఏదైనా సరే ఒక నిజాన్ని అయితే మీరు తెలుసుకోగలుగుతారు. కొన్ని రిలేషన్షిప్లో ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, కొన్ని నిజాలు తెలుసుకోవటం వల్ల కానివ్వండి, సమస్యలు వచ్చి విడిపోయే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తల ఇద్దరి మధ్యలో కూడా వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే కొన్ని పార్ట్నర్షిప్ బిజినెస్ నుంచి కూడా మీరు తప్పుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ రిలేషన్షిప్లో చూసుకుంటే కనుక మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల, థర్డ్ పర్సన్ ఎంట్రీ వల్లే ఎక్కువ గొడవలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తలు అయితే కనుక ఇల్లీగల్ అఫైర్ వల్ల కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ వల్ల, అంటే అమ్మాయి సైడ్ అబ్బాయి సైడ్ ఇద్దరు సైడ్ బోత్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల కానివ్వండి, లేకపోతే అదర్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కానివ్వండి, ఎక్కువ హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే కొంతమంది ఎవరైనా సరే గత కొంతకాలంగా డివోర్స్కి వెళ్ళాలి అని ట్రై చేస్తూ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల ఫ్యామిలీ పరువు పోతుందేమోనని చెప్పి ఎవరైనా సరే ఆగిపోయి ఉంటే కనుక ఈ వీక్లో డివోర్స్కి సంబంధించిన డెసిషన్స్ కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫిజికల్గా, మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం అనేది ఈ వీక్లో చాలా అవసరం. మెంటల్గా మీ రిలేషన్షిప్స్కి సంబంధించి చాలా ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫిజికల్గా చూసుకుంటే మీకున్న క్రానిక్ డిసీజెస్ వల్ల చాలా ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటారు. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఇన్ టైంలో డాక్టర్ని సంప్రదించడం, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. మరీ ముఖ్యంగా బ్యాక్ పెయిన్కి సంబంధించి, నీ పెయిన్కి సంబంధించి, షోల్డర్ పెయిన్, అలాగే మైగ్రేన్కి సంబంధించి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇకపోతే పేషెన్స్ అనేది చాలా అవసరం. ప్రతి విషయంలో కూడా కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తొందరలో వేరే వేళ్ళ మీద కోపపడడం, అరవటం కూడా చేస్తూ ఉంటారు. ఈ వీక్లో మీకు పేషెన్స్ అనేది చాలా అవసరం. చాలా కూల్గా, బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. కొంచెం ఇంటెలెక్చువల్గా,
లేకపోతే షార్ప్గా ఆలోచించడం మొదలు పెట్టండి. అంటే తప్పు ఎక్కడ జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారు అనే విషయాల మీద మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఇకపోతే ఇంట్లో కొన్ని రెనోవేషన్ పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇంటి పెయింటింగ్ దగ్గర నుంచి, కర్టెన్ చేంజ్ దగ్గర నుంచి, ఫర్నిచర్ చేంజెస్ దగ్గర నుంచి, కొన్ని లగ్జరీ వస్తువులు తీసుకోవడం, ఇంటిని అందంగా ఆకర్షణీయంగా కొంచెం కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి కొన్ని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. అలాగే బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక బాగుంటుంది. మంచి లాభాలు ఉంటాయి. అలాగే వేరే బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలి అనే ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. అది సోలోగా అయినా సరే, లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్లో అయినా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఒక ఆలోచన అయితే చేస్తారు. ఇకపోతే ఎవరైతే ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్ళిళ్ళు లాంటి శుభకార్యాలు నిర్వహించాలి అనుకునే వాళ్ళు దానికి తగ్గ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, కొంతమంది వెడ్డింగ్ ప్లానర్స్తో కానివ్వండి, లేకపోతే జ్యువెలరీ షాపింగ్ కానివ్వండి, బట్టలకి సంబంధించి కానివ్వండి, ఏదైనా సరే ఈ వీక్లో దానికి సంబంధించిన డిస్కషన్స్ కానివ్వండి, ప్లానింగ్స్ కానివ్వండి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ వీక్ అనేది పేషెన్స్ చాలా అవసరం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సాలరీ ఇంక్రిమెంట్ కానివ్వండి, జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్, ప్రమోషన్కి సంబంధించి, ఆన్సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి ఈ వీక్ అంత అనుకూలంగా లేదు. ఈ విషయంలో కూడా మీకు పేషెన్స్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ వీక్లో మేబీ ఛాన్సెస్ ఉండే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.